హలో నమస్తే వెల్కమ్ టు విబి ఛానల్. నేను మీ సౌజన్య. తప్పిపోయిన భార్యని ఇన్స్టాగ్రామ్ లో చూసి షాక్ కి గురైన భర్త. ఆ వివరాలేంటో మనతో ఉన్న శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. తప్పిపోయిన భార్యని ఇన్స్టాగ్రామ్ లో చూసి షాక్ కి గురైన భర్త. ఆ వివరాలు ఏంటి, ఆ తప్పిపోయిన భార్య ఏంటి, ఇన్స్టాగ్రామ్ లో చూడడం ఏంటి, ఆ వివరాలు ఏంటో మీ మాటలో చెప్పండి. ఇవి ఏంటంటే తరచూ మనం కొంచెం కేసులు, కొన్ని వివరాలు, ఈ క్రైమ్ కేసులు వింటున్నప్పుడు కొంచెం విచిత్రంగానే ఉంటున్నాయి. భార్య తప్పిపోయింది, కంప్లైంట్ ఇచ్చాడు, దొరకట్లేదు. తన వ్యక్తిగతంగా ప్రయత్నం చేశాడు, వివరాలు దొరకలేదు. ఇది వినటానికి అది ఎలా సాధ్యము అని అనుకుంటుంటాం. ఎందుకంటే భార్య వివరాలు దొరకపోవడం ఏంటి అనేది కూడా ఒక నిజం కూడా లాజిక్ అది. కానీ ఇక్కడ వాస్తవం ఏంటి అంటే కేసు పూర్వపురాలు మొత్తం చూసుకుంటే ఇది బెంగళూరులో జరిగినటువంటి సంఘటన. ఇక్కడ దేవనగిరి అనే ఇక్కడ బెంగళూరు టౌన్లో ఉన్నటువంటి ప్రశాంత్ అనే వ్యక్తి తను ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉన్నాడు. ఈ రోజులు అందరూ చూస్తుంటే తన 6 సంవత్సరాల క్రితం తప్పిపోయినటువంటి భార్య తాలూకు ఫోటో అక్కడ కనిపించింది. షాక్ గురయ్యాడు. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఆయన కంప్లైంట్ ఇచ్చి ఉన్నాడు. సో ఇక్కడ వివరాలు ఏంటంటే ఈ ప్రశాంత్, ఈ భార్య అని చెప్తున్న ఆమె పేరు స్నేహ. వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. సో వీళ్ళు ఏదో ఎక్కడో కలిశారు, ప్రేమించుకున్నారు. ఈ అమ్మాయి ఇంట్లో ఇష్టపడతలేరని చెప్పారు. అయినా వీళ్ళు ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రశాంత్ వాళ్ళ ఇంట్లో ఓకే అన్నారు, కలిసి కాపురం కూడా చేశారు. చూస్తున్నాను 3 నెలల్లోనే మామూలుగా శుభవార్త కూడా చెప్పేసింది. ఈ సందర్భంలో ఏం చేసిందంటే, ఏదో అయిపోయింది, నా పుట్టింటికి వెళ్ళి వచ్చేస్తాను, ఈ శుభవార్త వాళ్ళకు కూడా అందించేస్తాను, వాళ్ళు కూడా కోపం చల్లారుతారు, నన్ను రాణిస్తారు, నేను ఒకసారి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాను అంటూ చెప్పి వెళ్ళింది. నిజమే కదా అని ఎవరైనా సరే పుట్టింటికంటే ఈ శుభ సందర్భంలో శుభవార్తతో ఉన్నప్పుడు ఎందుకు కాదంటారు. వెళ్ళి రమ్మన్నాడు. వెళ్ళింది భార్య. 1వ రోజు అయింది, 2వ రోజు అయింది, 3వ రోజు అయింది, ఫోన్ లేదు. 4వ రోజు అయింది, ఫోన్ లేదు. మళ్ళీ వివరాలు తెలుసుకుందామని ఏదైతే ప్రశాంత్కు స్నేహం వాళ్ళ ఇల్లు తెలుసు అక్కడికి వెళ్ళారు. ఆ ఇల్లు ఖాళీ చేసింది. ఎవరిని అడిగినా వివరాలు తెలియదు. అదేంటంటే వాళ్ళు మాకు ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు మాకు పూర్తి వివరాలు తెలియదు, వీళ్ళు ఏంటో తెలియదు, ఎవరో కూడా మాకు తెలియదు అన్నారు. చూస్తే ఆ తాలూకు వివరాలు ఇచ్చినట్టు వివరాలన్నీ కూడా తప్పుడు వివరాలు, ఫేకు. అంటే మా తండ్రి పలానా కాడ పని చేస్తా అని చెప్పడం, మేము పలానా వాళ్ళని చెప్పడం అన్నీ కూడా నిరాధారం అయిపోయినా, ఏ ఆధారం దొరకట్లేదు. ఇలా బోధి బొమ్మను ఏడ్చాడు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, వివరాలు దొరకట్లేదు. సో కర్మ అనుకుని వదిలేసుకున్నాడు పాపం. తీరా ఆ విచారంలో ఉన్నప్పుడే 4-5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తన భార్య ఫోటో చూసి ఒకసారిగా షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు టెక్నాలజీ సాయంతో అమ్మాయిని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఆమె కట్ చేస్తే బెంగళూరులోనే ఉంటుంది. ఈమె ఇప్పుడు ఉన్నటువంటి అతను 5వ భర్తగా తేలింది. అంటే ఈ ప్రశాంత్ 3వ భర్త, ప్రశాంత్ నెంబర్ 3. అంతకుముందు 2 పెళ్లి చేసుకుని వదిలేయడం జరిగింది. ప్రశాంత్ తర్వాత ఇంకొతను చేసుకుని వదిలేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొక 5వ వ్యక్తితో ఉంటుంది. ఈమె పనే ఈ పని. అంటే ప్రేమ పేరుతోనో ఏ రకంగా దగ్గర అవ్వడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరైనా భార్య కదా అని చెప్పేసి నగలు ఇవ్వడం కానీ, ఆస్తి ఇవ్వడం కానీ జరుగుతుంది. అది సమయం చూసి అర్ధరాత్రిలో చెక్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఈమె నేపథ్యం అది. లేదా బెదిరించి డైవర్స్ ఇమీడియట్లీ తీసుకోవడం, డైవర్స్ తోటి ఇంత అమౌంట్ తీసుకొని మాయమైపోవడం అనేది ఈమె వృత్తిగా, అంటే ఇక్కడ అబిచువల్గా జరుగుతున్నటువంటి నేరంగా చూస్తున్నారు. ఇంకా ఈ కేసు పూర్తి వివరాలు అంటే విచారణలో ఉంది. ఈమె విషయాలు అయితే బయటకు వచ్చాయి, కానీ ఇది మనం పనిషబుల్ చేయాలంటే సాక్ష్యాధారాలు కావాల్సి ఉంటుంది. అయితే వివరాలు అయితే ఈమెకు 5వ పెళ్ళి అని తెలిసినా కూడా ఆ మొదటి 1-2 పెళ్ళిళ్ళు వాళ్ళు ఎవరు కూడా మోసపోయినామని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇష్టపడతలేరు. అంటే ఒక దరిద్రం పోయింది, వదిలించుకున్నాం అనుకున్నట్టు ధరలో ఉండొచ్చు. బహుశా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి కానీ, వచ్చి ఆమెను ఏదో చేయాలని ఆరాటపడడం కానీ జరగట్లేదు. అయితే ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం చాలా వరకు చెప్తుంటాం, పురుషాధిక ప్రపంచంలో పురుషులు స్త్రీని అణగదొక్కబడుతున్నారు, స్త్రీలను మోసం చేస్తున్నారు, వాడుకొని వదిలేస్తున్నారని ఒకవైపు వాదన వింటూనే ఉన్నా కూడా అడపారదడప కాదు. తరచూ ఈ మధ్యకాలంలో ఇట్లాంటి, అంటే వాళ్ళే పెళ్లి రూపంలోనో ప్రేమ రూపంలోనో అబ్బాయిలను మోసం చేయడము, ఆస్తేనో కట్నం రూపంలో ఏదో అందరికాడ అందుకొని మాయమైనటువంటి కిలాడీలు ఎక్కువయ్యారు. ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడితే కానీ భవిష్యత్తులో ఇట్లాంటి పరిణామాలు జరగకుండా ఉంటుండవచ్చు.
ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. విన్నారు కదండి, మరిన్ని వార్తలతో మీ ముందు